ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలుడే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అట్లాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు నేను వేసిన పునాదిరా ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి అని పొరపాటును అడగలే. ఒక విధంగా అవమానం కదా, తన చేతిలో పునాదిరాయి వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ మీరు అడుగుతాం ఏమైంది ఏమైందని. అడగలే, పోనీ అడగలేదు. నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. ర్యాపోర్ట్ లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది. స్పందన ప్రకారం మాట్లాడేది నిజాయితీ ఉంటుంది. కానీ ర్యాపోర్ట్స్ కట్ట కాదు, కీచి పెట్టేస్తే ర్యాపోర్ట్ మాట్లాడుతుంటాయి. అట్లా చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక హ్యూమన్ స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడలా. ఎందుకు కనపడిందంటే ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పాటికి సుందరవందనంగా ఉండేది, క్యాపిటల్ బ్రహ్మాండంగా ఉండేది. పోయింది. ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. అయితే ఒక ఆయన ముద్ద ఆయన తప్పించుకుపోయాడు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీసు ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కర్టసీ కాల్ కింద వచ్చి ఉండాల్సింది, రాలేకపోయాడు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు. ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పని చేసినా హృదయ స్పందన ఉంది. మాట్లాడలేకపోయాడు, వాళ్ళ ముఖం చూడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు నిన్న ఇచ్చిన ఉపన్యాసంలో నిజాయితీ ఉందని, నిజాయితీ కొరబడింది. ఎందుకు నిజాయితీ కొరబడిందంటే ఈ డెవలప్మెంట్ మొత్తం నేను చేస్తా, అమరావతి డెవలప్మెంట్ అన్నాడు. తర్వాత 70-80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం అక్కడనే రిమోట్తో చేశారు. అందులో హైవేస్ ఉన్నాయి. మరి హైవేస్కి నితిన్ గడ్కరీ కదా మంత్రి, ఆ మంత్రి ఏమైనాడు కనపడలే. రైల్వేస్ మంత్రి ఎవరు, ఆయన కనపడలే. అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే. అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రిగా, ఆ రంగాల్లో వాళ్ళు ఎవరు లేరా? కాబట్టి డెమోక్రసీ లోపించిందంటే ప్రభుత్వంలో ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాశైపోయింది, అర్థమైపోయింది. రెండవది, దీనికి మొత్తం సహాయం చేస్తామన్నారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు వస్తుంది. అది అప్పు కాదు, మాది గ్రాంట్ అని అన్నారు. తర్వాత 10% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే 90% స్టేట్కి కట్టుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇదంతా కరెక్ట్ కాదు, మొత్తం గ్రాంటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు పార్లమెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఆన్సర్ చూశాను నేను, దీనిలో ఉంది, మీకు ఇస్తా. దాన్ని ఎక్కడ కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగతా లోన్కు గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ లోన్ మొత్తం వరల్డ్ బ్యాంక్కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి షూరిటీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 10% గ్రాంటు, అది వాళ్ళకి కట్టాలేదో మనకు అనవసరం. మిగతా 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి కట్టాల్సిందే. ఇది నిజాన్ని దాచిపెడుతున్నారు. పార్లమెంట్లో తిరుపతి ఎంపీ వేసిన ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది. అందులో స్పష్టంగా ఉంది, అక్కడ గ్రాంట్ అని చెప్పలే. ఇంత అబద్ధాన్ని ఎట్లా నిజంగా చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు.
భారతదేశంలో కొత్త రాష్ట్రం వస్తే కొత్త రాష్ట్రానికి రాష్ట్ర క్యాపిటల్కి డబ్బులు ఇవ్వాలా, మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా. అది పెట్టుకోలేదు, పెట్టుకోమని లోన్ ఇప్పిస్తున్నారు. తర్వాత ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గురువు అంటాడు, నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన గురించి నేను చాలా నేర్చుకున్నాను అన్నాడు. ఒక్క నిజం ఒప్పుకుంటారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణహోమం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా మారణహోమం జరిగినటువంటి ప్లేస్ అది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డిమాండ్ చేశారు చెప్పండి. డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకా పట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, ఈయన కన్వీనర్గా ఉన్నాడు, ఆల్ పార్టీస్ కన్వీనర్గా ఉన్నాడు. ఎవరు చెప్పారు, అయ్యా వాజ్పేయి కోపం వస్తుంది లేనిపోతాను చెప్పి చంద్రబాబు నాయుడు కాకా పట్టుకోమని. చంద్రబాబు నాయుడు దగ్గరికి 3 మాటలు వచ్చాడు, ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి హైదరాబాదు, ఒకసారి ఢిల్లీ. ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది ఫ్యాక్ట్ కదా, చెప్పండి. అంటే అయిపోయింది కదా, అయిపోయింది, మంచిదే. అలాంటి వాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం పోగొడుతుంటే చంద్రబాబు మోడీని గురించి అమోఘంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కదా, ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి మట్టి నీళ్ళని ముఖాన్ని కొట్టిపోయి 1 పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దీనికి అనేక ఆటంకాలు పెడతాంటే కనీసం ఆటంకం పెట్టబాకాయా క్యాపిటల్ కనిపిస్తే ఒక మాట చెప్పగలిగాడా? చెప్పకపోగా అన్నీ ఆయన సహాయం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలే. ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆయనకు సపోర్ట్ చేశాక క్యాపిటల్ కట్టమని చెప్పలే. ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్తుంటే ఎవరు నమ్ముతారు? ఆత్మస్థుతి పరనందన్నట్టుగా ఇవి చూసినప్పుడు రాజకీయం నిజాయితీ పోతుంది. నిజం ఒప్పుకోండి, గతంలో మేము తప్పు చేసినాము, ఇట్లా జరగలేదు, ఇట్లా జరిగింది, ఈరోజు మేము రియలైజ్ అవుతున్నాము, భవిష్యత్తు మేము బాగా చేస్తామని చెప్పి ఒక మాట చెప్పుకుంటే నమ్మేవాళ్ళు. అవేమీ సంబంధం లేకుండా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిపోయారు. దానిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేస్తామని చెప్పారు చెప్పండి. ఆల్రెడీ రైల్వే బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ మారుతూ ఉంది, హైవే నడుస్తుంది, ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గత 3-4 ఏళ్ళకి నడుస్తున్న ప్రాజెక్ట్స్. వాటికి అన్నింటికీ కర్టెన్స్ కట్టి రిమోట్తో ఓపెన్ చేసి ఇదంతా ఈయనే చేస్తుంటే చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70-80 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు చేపేస్తూ ఉంది. ఈ అబద్ధాలు 2 రోజులు కళ్ళు మూసి చేస్తారని నేను కదా ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా కానీ మనకి ఇచ్చి ఉంటే భిక్షాటనకి అక్కర్లే, దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనకు